హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి పైపింగ్ ఎలా స్టిచ్ చేయాలో చెప్తాను. అంతకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్క ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇది నా దగ్గర ఉన్న కొన్ని బ్లౌజ్ ఇమేజెస్ అనమాట. అంటే షాప్లో మనకి అవైలబుల్గా ఉంటాయి, ఎవరైనా వచ్చి అడిగితే కుట్టిద్దామని చెప్పి అట్టలు చూపించాను. ఇదో ఈ విధంగా మనం పైపింగ్ అనేది కుట్టుకోవాలి. థ్రెడ్ పైపింగ్ కావాలి, థ్రెడ్ పైపింగ్, నార్మల్ పైపింగ్ కుట్టుకోవాలి ఫ్రెండ్. ఈ విధంగా వన్ ఇంచ్ వెడల్పు గల పీస్ మనం కటింగ్ చేసుకొని, క్రాస్ పీస్ కటింగ్ చేసుకొని, మనకు నార్మల్ కావాల్సి ఉంటే నార్మల్గా స్టిచ్ చేసేసుకోండి. థ్రెడ్ అవసరం థ్రెడ్ తీసుకోండి. నేను మన వీడియోస్లో థ్రెడ్ పైపింగ్ ఎలా కుట్టాలో చెప్పున్నాను, ఒకసారి మీకు అవసరం అయితే చెక్ చేయండి వెళ్ళి మన ఛానల్లో. సో ఈ విధంగా మనం స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ చేసుకొని మన మెయిన్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదండి, ఇలా కుట్టుకోవాలి, అంటే జాయిన్ చేసుకోవాలన్నమాట. సో మనం ఈ విధంగా మనము ముందుగా లైనింగ్ పీస్ తీసుకొని జాయిన్ చేసుకోవాలి మనకు బ్లౌజ్ పీస్, మెయిన్ బ్లౌజ్ పీస్కి. సో ఏదైనా కానీ ఫ్రెండ్స్, మనం నేర్చుకోవాలన్న తపన, మనం నేర్చుకోవాలన్నా కానీ కసి కానీ ఉంటే ఈ రంగం అని కాదు, ఏ రంగంలో అయినా మనం దూసుకొని పోవచ్చు. మన చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ కొంచెం సహనంగా, అభ్యాస ఇది రావట్లేదు మన వల్ల కాదు అని అనుకోకుండా మనం కానీ 1-2 సార్లు మనం ట్రై చేస్తూ ఉంటే మనకు ఖచ్చితంగా టైలరింగ్ అనేది మనకు ఈజీగా వస్తుందన్నమాట. సో ముందు మనకు ఓపిక అనేది కావాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి, మనం నేర్చుకోవాలన్న కసి, ప్యాషన్ అనేది ఉండాలన్నమాట. మనకు ఆ ప్యాషన్ కనుక మీలో కానీ ఉంటే ఖచ్చితంగా మీరు టైలరింగ్ 3 monthsలో మొత్తం మీరు నేర్చుకోవచ్చు. సో ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అంతా మీరు కటింగ్ చేసి పెట్టేసుకోండి. తర్వాత మా చెస్ట్ పీస్ అన్నమాట, ఇది కూడా ఇంతే సేమ్ ఇదే కుట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇదే విధంగా ఇంకో పీస్ కూడా రివర్స్ లేకుండా ఈ విధంగా మనం చక్కగా పెట్టుకొని కుట్టు వేసుకుంటే కుట్టేటప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుందన్నమాట. సో ఏం లేదు ఫ్రెండ్స్, అన్నీ ఇప్పుడు మనకి చూడండి, బోట్ నెక్ కూడా మనం ప్రిన్సెస్ కట్ యూజ్ చేస్తాము, లేదంటే మన ఫ్రెండ్స్ షేప్స్ పెట్టుకుంటాం అనమాట. చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఖచ్చితంగా మీరు కూడా బాగా కుట్టుకోవచ్చు. ఇప్పుడు మనం పైపింగ్ కుట్టుకున్నాం కదా, చూడండి నేను చూపించే విధంగా మీరు ఇలా కుట్టుకోండి. నేనైతే కొంచెము లావుగా వచ్చే విధంగానే పెట్టుకుంటున్నాను, సన్నగా కూడా పెట్టుకోవచ్చు మనము. సో ఈ విధంగా ముందు మనం ఈ జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసి పెట్టుకున్నాక ఆ పైన ఇంకో పీస్ వేసి మీరు అది చెస్ట్ పీస్ ఉంటుంది కదండి, చూడండి ఈ పీస్ ఉంది కదా, ఇలాగ పెట్టి దాని మీద పెట్టి కుట్టు వేసుకోవాలి. అంటే మనకు చెక్ చేసుకోవాలన్నమాట ఒకసారి, అంటే ఖర్చు ఎంతవరకు ఉందో అంతవరకు కరెక్ట్గా మనకు కుట్టు అనేది వచ్చేయాలన్నమాట. చిన్న చిన్న కట్స్ పెట్టి మనము తిప్పించుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది చూడండి. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనము పైపింగ్ అనేది నేను కొంచెం లావుగానే పెట్టుకున్నాను. సో సన్నగా కూడా మనం పెట్టుకోవచ్చు, అంటే నాకు కొంచెం బాగా కనిపించాలని నేను ఈ విధంగా కొంచెం లావుగా పెట్టుకున్నాను అనమాట. సో ఇది కూడా చూడండి, ఇంకోసారి కూడా చూపిస్తున్నాను నేను మీకు. ముందుగా మనము ఈ క్లాత్ మీద పెట్టి కుట్టుకోవాలి, ఆ పైన చెస్ట్ పీస్ వేసి కుట్టుకోవాలన్నమాట. దీని మీద చెస్ట్ పీస్ అనేది పెట్టి మనము కుట్టు వేసుకోవాలి. ఆ పైన ఇంకో కుట్టు వేసుకోండి. వేసుకున్నాక చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. సో చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోండి.
అంతేనండి. ఎంతో ఈజీగా చూసారు కదా, మనము పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న మెథడ్స్ ద్వారా మనం అన్ని ఈ విధంగా చూడండి, షేప్ కూడా ఎంత చక్కగా వచ్చిందో. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే, ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళకి కానీ యూజ్ అయితే మటుకు షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి నన్ను. మీకు కనుక ఇంకేమైనా వీడియోస్ కావాల్సిన కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా నేను సమాధానం ఇస్తాను, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియో మనం కలుసుకుందాం. బాయ్.